గోదావరి నదిలోకి నేరుగా ఆర్ఎఫ్సిఎల్ నుంచి రసాయనాలతో కూడిన నీరు కలిసి ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్నా పట్టించుకోని గత పాలకులు మరియు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చేసిన తప్పిదం వల్లే కలుషిత నీరు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీపీలు ఏర్పాటు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహించారన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే విషపూరిత రసాయనాలతో కూడిన నీరు నిలుపుదల చేయాలని మద్దెల దినేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గోదావరికని ప్రాంతంలోని చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి గోదావరి నది పూర్తిగా చూస్తే ఆర్ఎఫ్సిఎల్ పైప్ లైన్ ద్వారా రసాయనాల నీరు మొత్తం గోదావరిలో కలిసి మరి పూర్తిగా నురుగు నీరు చేరడంతో గోదావరి మొత్తం కలుషితమవుతూ ఉందని గత కొన్ని సంవత్సరాలుగా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి, రామగుండం నగరపాలక సంస్థకు, గౌరవ జిల్లా కలెక్టర్లకు తెలియజేసినప్పటికీ ఇక్కడున్నటువంటి యాజమాన్యాలు సంబంధించిన అధికారులకు చెవిటి వారి ముందు శంఖమూదినట్టే తప్ప ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు తప్ప మరి దీన్ని నిర్మూలించుదాం, ఈ రసాయనాల సంబంధించినటువంటి నీటిని ఆపుదామన్నా కొంచెము కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడడం నిజంగా సిగ్గుచేటు. ఈ నీరు మొత్తం కలుషితమయ్యి ఇక్కడ ఉన్నటువంటి గోదావరిలోకి ప్రవేశించి మరి ఈ కార్పొరేషన్లో దాదాపు 70,000కు పైగా గృహాలు ఉన్నప్పటికీ మరి ఆ నీరు మొత్తం సరఫరా అవుతూ ఉంటే ఆసుపత్రుల పాలై అనేకమైనటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు. రేపు 2 నెలలలో మరి సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. మినీ మేడారంగా పిలిచే అటువంటి గోదావరికనిలో మరి సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి చేరుకుంటూ ఉన్నారు. మరి ఈ విధంగానే కొనసాగితే ప్రజల ప్రాణాలకే ముప్పు కలుగుతూ ఉంది. ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం మాత్రం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోకపోవడం నిజంగా విడ్డూరంగా ఉన్నది. గతంలో తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి మేము విన్నవిస్తే వారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి సంవత్సరం గడువు ఇచ్చి మన సంవత్సరంలోపు తీయకపోతే మరి పెద్ద ఎత్తున మీపై చర్యలు తీసుకుంటారని చెప్పి సంవత్సర కాలం దాటినా కానీ యథావిధిగా యథేచ్ఛగా మరి రసాయనాల నీరు కరవడం ఎంతవరకు సమంజసము? మరి దీనికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ మక్కన్ సింగ్ గారు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంత్రాంగం స్పందించి ఈ పైప్ లైన్ను పూర్తిగా మూసివేయాలని ఈ సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.